ఇప్పుడు మనం చూసుకుంటే మ్యాథ్స్ అనేది మన రియల్ లైఫ్‌లో మనకి పనిచేస్తదా? లేదంటే ఓన్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ వరకే పరిమితమా? లేదు సార్. ఇది మ్యాథ్స్ అంటే మనకి డైలీ లైఫ్‌లో యూజ్ అవుతుంది. ఎనీ సిట్యుయేషన్స్ మ్యాథ్స్ అనేది యూజ్ అవుతుంది. అసలు మ్యాథ్స్ లేకుండా యూనివర్స్ రన్ అవ్వడం చాలా కష్టం ఒక విధంగా చెప్పాలంటే. ఎలా అంటే మనం 10థ్ క్లాస్ వరకు మనం మ్యాథ్స్ స్కోరింగ్ సబ్జెక్టు మ్యాథ్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది అని చాలామంది 10థ్ క్లాస్ వరకు మ్యాథ్స్ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా నేర్చుకుంటారు. ఏదో మార్క్స్ వస్తాయి. తర్వాత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ ఇలా తీసుకుంటారు. అక్కడ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్‌లో కూడా మ్యాథ్స్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఈక్వేషన్స్ కానివ్వండి, కెమిస్ట్రీలో మనకి వెయిట్ చూస్తానికి కానివ్వండి, అవన్నీ యూజ్ అవుతాయి బైపీసీలో కూడా. మ్యాథ్స్ అనేది ఎనీవేర్ అనమాట. అట్లనే డైలీ సిట్యుయేషన్స్‌లో చూసుకున్నట్టయితే మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక షాప్‌కి వెళ్ళి పర్చేజ్ చేయాలన్నా కానీ ఒక క్యాలిక్యులేషన్ కావాలి అక్కడ. ఏది ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని గ్రామ్స్‌కి ఎంత పే చేస్తాం అనేది కావాలి. అట్లనే మనం పెట్రోల్ కొట్టించుకునేప్పుడు కూడా ఎన్ని లీటర్స్‌కి ఎంత అవుతుంది, 1½ లీటర్ అంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకోవాలి. అట్లా ప్రతి దాంట్లో కూడా మన డైలీ సిట్యుయేషన్స్‌లో యూజ్ అవుతుంది.